జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్టేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని, కానీ జనసేన బలోపేతం కావడానికి ఎవరు కారణమని ఆమె ప్రశ్నించారు. ఆవేశానికి అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే ఆర్ నారాయణమూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారని రోజా సూచించారు. ప్రజలకు తమరు ఏం చేయబోతున్నారనేది ముందు చెప్పాలని సలహా ఇచ్చారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం చేశామనేది ప్రజలు గమనిస్తారని తెలిపారు. జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 2 చోట్ల ఓడిపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఓ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం కావడం సిగ్గుచేటని మంత్రి రోజా విమర్శించారు. ఇప్పటి వరకు జనసేన బూత్, మండల కమిటీల నిర్మాణ పనులు చేయలేదని వ్యాఖ్యానించారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ చంద్రబాబు కాళ్ల వద్ద పనిచేస్తూ జన సైనికులను తాకట్టు పెడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పుని ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది.